श्री सत्यात्मगुरो त्वधंग्रियुगलम् हित्वानमे सद्गतिः वेदेश मुनिसत्पादा सेवा संप्राप्त वैभवान् यादवार्यान् वरसुधा टीकाकारान्वयं नमः। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतान्हुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम। श्रीगुरुभ्यो नमः। सृष्टस्थित्यप्ययः नेतिदिचितमो बन्धमोक्षाश्च यस्मात् अस्य श्रीब्रह्मरुद्रप्रभृतिः सुरनरद्वीषशत्रुत्मकस्य विष्णोर्व्यस्ताः समस्ताः सकलगुणनिधिः सर्वदोषव्यपेतः पूर्णानन्दो अव्ययो यो गुरपि परमः चिन्तयितं महान्तम्। जन्माद्यस्य तोऽन्वयादितरतश्चार्तेष्वभिघ्नस्वराट् तेने ब्रह्मरदाय आदिकवये मुह्यन्ति यं सूरयः तेजो वारिमृदां यथा विरिभयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मप्रोज्झितकैतवोत्तपरमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तुशिवदं तापत्रयोन्मूलनम् श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो वृद्धवरुध्यते अत्र कृतिभिः शुश्रूषुभिस्तत्क्षणात् निगमकल्पतरोर्गलितं फलं शुकमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिकाः भुवि भावुकाः नैमिषे अनिमिषक्षेत्रे ऋषयः शौनकादयः सत्रं स्वर्गाय लोकाय सहस्रसममासत् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽपि नेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। स्वस्य स्वसतामखिलसन्मङ्गलानि भवन्तु श्लोकैकपठनश्रवणमात्रेण वक्तुश्च श्रोतॄणां निखिलकलिकृतकल्मषापनोदनपटुतरे धर्माद्यखिलपुरुषार्थसाधनीभूते श्रीमन्महाभारत तात्पर्यनिर्णये अद्य किञ्चित् पूर्वकथाप्रमेयानुवादः। श्रीगुरुभ्यो नमः। हरि ओं हरि ओं ओं। वर्षपूगसहस्रान्ते तदण्डं मुदकेशयं कालकर्मस्वभावस्तो जीवो जीवमजीजनत्। దేవతలందరూ కూడా సృష్టించబడ్డాక పరస్పరంగా కలిసి ఎక్కడ దాకా వాళ్ళ సృష్టి అనేది అయ్యిందో, అంటే ఎక్కడి నుంచి ముందు సృష్టి అవ్వాలో అక్కడి నుంచి సృష్టి చేయాలి అని దేవతలు అనుకున్నారు. అందరూ కలిసి ప్రయత్నం అనేది చేశారు. ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళకి కుదరలేదు. మొత్తానికి వేరువేరుగా ఉండి వాళ్ళ సృష్టిని చేయాలి అంటే వాళ్ళకి సాధ్యం కాదు. వాళ్ళందరూ కూడా కలిసి ఒకరితో ఒకరు కలిసి సృష్టి అనేది చెయ్యాలి. ఇలా ఏం చెయ్యాలో అర్థం కాక సృష్టి ప్రక్రియ అనేది ఆగిపోయింది. 1000 సంవత్సరాల దాకాను కూడా అలాగే ఆగిపోయింది. ఆ బ్రహ్మాండం అంటే బ్రహ్మదేవుడి శరీరాత్మకమైన బ్రహ్మాండం ఏదైతే బ్రహ్మాండం లోపల ఉందో అండాకారంగా, అక్కడ సృష్టి ప్రక్రియ అనేది ఆగిపోయింది. ఇలా 1000 సంవత్సరాల దాకా ఆగిన తర్వాత మళ్ళీ కాలకర్మ స్వభావ, కాలం కర్మ స్వభావం ఇవన్నీ కూడా చూసుకొని జీవుణ్ణి సృష్టి చేయడం అనేది జరిగింది అని చెబుతారు శ్రీమద్ భాగవతములో. లేదా కొన్ని పాఠాల ప్రకారంగా అజీవో అజీవమజీజనత్ అని ఉంది. జీవుడు కాని దాన్ని సృష్టి చేశాడు అని.
ఇది మనకు స్పష్టంగా అర్థం కాదు. కాబట్టి ఆచార్యుల వారు ఇక్కడ తాత్పర్యం అనేది చెప్పారు. కాలకర్మ స్వభావస్థ అజీవ పరమేశ్వర. అజీవుడైన వాడు అజీవమైన దాన్ని సృష్టి చేశాడు అని చెప్పారు శ్రీమద్ భాగవతములో. జీవుడి ద్వారా అజీవం అనేది సృష్టి అవుతుంది. జీవుడు ఘటకర్త. జీవుడి చేత సృష్టించబడేది ఉండ. ఇలా జీవుడి చేత అజీవుడు సృష్టించబడ్డాడు కానీ అజీవము చేత అజీవం అనేది సృష్టించబడలేదు. ఇలా ఉండగా భాగవతములు ఇలా ఎందుకు చెప్పారు అని అడిగితే, అజీవ అజీవ అంటే జీవుడు కానిది. అది జడమైన అవ్వవచ్చు, భగవంతుడైనా అవ్వవచ్చు. కాబట్టి కాలకర్మ స్వభావస్థ అజీవ పరమేశ్వర. ఈ అజీవం అంటే జీవము కానిది కాలకర్మ స్వభావాల్లో ఉండేటటువంటిది. కాలకర్మ స్వభావాలు జడము. ఆ జడమైనటువంటి వాటిలో జడమైనటువంటిది ఏది ఉందబ్బా అని అడిగితే దానికి అజీవ పరమాత్మ అని ఆచార్యుల వారు వ్యాఖ్యానం చేశారు. కాలకర్మ స్వభావము వాటిలో అంతర్యామిగా ఉన్నటువంటి అజీవం అంటే పరమేశ్వరుడే, భగవంతుడే. ఆయన ఏం చేశాడు? అజీవం అజనయిత్. అజీవుడైన పరమాత్మ అజీవమైన దాన్ని సృష్టి చేశాడు అని చెబుతారు. ఏంటది అజీవమైన దాన్ని సృష్టి చేయడం అని అడిగితే దానికి అజీవ స్వాత్మనం అజీజనత్. భగవంతుడు తన నుండి సృష్టి చేశాడు. ఎత్ర త్రిసర్గో మృష అనే చోట తేజో వారి మృదాం యథా వినిమయో అని చెప్పారే, అలా తేజో సృష్టి నుండి తేజో సృష్టి అనే ప్రక్రియ భగవంతుడి యొక్క రూపాల యొక్క సృష్టి అనేది చెప్పారు. అలా ఇక్కడ అజీవుడైన పరమాత్మ అజీవమైన దాన్ని తను సృష్టి చేశాడు అంటే తన నుండే తను సృష్టి చేశాడు అని అర్థం. తరణం యథా స్వాత్మానం ప్రసూతే తథా చకార. మొత్తానికి తనని సృష్టి చేశాడు. తదండం యథా స్వాత్మానం ప్రసూత. ఆ అండం అనేది ఏదైతే ఉందో అది ఎలా తనని సృష్టి చేయాలో అలా ఆ అండాన్ని నిమిత్తం చేసి తన నుండి తనే సృష్టి అయ్యాడు ఆ పరమాత్మ అనే మాటని చెబుతారు. యప్రాణధారణం ప్రాణ ప్రసాదాత్ కురుతే నిశం సజీవైతి సందిష్ట తదన్యో అజీవ ఉచ్యతే. మొత్తానికి అజీవ అనే దానికి జడమైన దాన్ని ఎందుకు తీసుకోకూడదు, భగవంతుణ్ణి ఎందుకు తీసుకోవాలి అని అడిగితే అజీవ అనే శబ్దం భగవంతుణ్ణే చెబుతుంది అని ప్రమాణవచనాల్ని చెబుతారు ఆచార్యుల వారు. ఏంటది అంటే యప్రాణధారణం ప్రాణ ప్రసాదాత్ కురుతే అనిశం. ఎవరు ముఖ్య ప్రాణమూర్తి యొక్క అనుగ్రహముతో ప్రాణధారణ అనేది నిరంతరంగానూ కూడా చేస్తాడో అలాంటి ముఖ్య ప్రాణదేవుడి ద్వారా అనుగ్రాహ్యుడై ఉన్న జీవుడు తను జీవ అని పిలువబడతాడు. తదన్యో అజీవ ఉచ్యతే. ఇలా ముఖ్య ప్రాణుడి అనుగ్రహం అవసరం లేక ప్రాణధారణ అనే ప్రక్రియ లేనివాడు ఎవరైతే ఉన్నాడో అతన్ని అజీవ అని అంటారు. అటువంటి అజీవ యొక్క అనుగ్రహంతో ప్రాణదేవుడి అనుగ్రహంతో జీవుడు తమ ప్రాణధారణ అనేది చేస్తారు. యత్ప్రసాదాత్ సతు ప్రాణ కురుతే స్వస్య ధారణం ఇది వాయుప్రోక్తే. వాయుపురాణములోని ఈ మాట చెప్పారు. మనమందరము ముఖ్య ప్రాణమూర్తి ప్రసాదము ద్వారా ప్రాణధారణ అనేది చేస్తాం. కానీ ముఖ్య ప్రాణమూర్తి ప్రాణధారణ చేయాలి అంటే ఎలా అని అడిగితే యత్ ప్రసాదాత్ సతు ప్రాణ. ఏ పరమాత్ముడి యొక్క అనుగ్రహం వలన, ఏ భగవంతుడి యొక్క అనుగ్రహం వలన ప్రాణమూర్తి ముఖ్య ప్రాణమూర్తి తను ప్రాణధారణ చేస్తాడో అటువంటి ఆ పరమాత్ముడినే, ఆ భగవంతుడినే అజీవ అని అంటారు. ఇలా వాయుపురాణంలో చెప్పి ఉన్నది. కాలకర్మ స్వభావస్థో వాసుదేవ పరఃపుమాన్ అకరోద్ అండముద్ధృద్ధం
ఆత్మ ప్రసవ కారణం ఇది బ్రహ్మాండే. బ్రహ్మాండ పురాణంలోని ప్రమాణవచనం. బ్రహ్మాండం ఎలా భగవంతుడిని సృష్టి చేసిందండి అని అడిగితే దానికి కారణం చెప్తారు. కాలకర్మ స్వభావస్థ. కాలకర్మ స్వభావాలలో ఉండేటటువంటి వాసుదేవనామకుడైన పరమాత్మ, పరమపురుషుడు, పురుషోత్తముడైన భగవంతుడు అకరోదండముద్ధృద్ధం, ఆ అండాన్ని, బ్రహ్మాండాన్ని తనను సృష్టి చేసే రకంగా తనే ఆ బ్రహ్మాండానికి అటువంటి శక్తిని ఇచ్చాడు. ఆ రకంగా బ్రహ్మాండం తనని సృష్టి చేయడానికి ఏం చేయాలో అలా ఆ బ్రహ్మాండాన్ని తనే ఆ రకమైన శక్తిని ఇచ్చి తన చేతనే శక్తిని పొంది తననే సృష్టి చేసే రకంగా ఆ బ్రహ్మాండాన్ని బలపూరితంగా చేశాడు భగవంతుడు అనేటటువంటి మాటని మనకి ఇక్కడ చెబుతారు. అకరోదండముద్వృద్ధం ఆత్మ ప్రసవ కారణం ఇది బ్రహ్మాండే. జీవ ఇతివ, లేదా జీవుడినైనా సృష్టి చేసేటటువంటి సామర్థ్యాన్ని ఆ బ్రహ్మాండం తను పొందినది అనైనా తీసుకోవచ్చు అని రెండు రకాలుగాను కూడా ఈ శ్లోకానికి వ్యాఖ్యానం ఉంది అని ఆచార్యుల వారు చెబుతారు. ప్రాణం ధారయతే యస్మాత్ సజీవ పరమేశ్వర అజీవోపి మహాతేజస్త్వథవా జీవయజ్జగత్ ఇది స్కాందే. ప్రాణం ధారయతే యస్మాత్ సజీవ పరమేశ్వర. ముఖ్య ప్రాణమూర్తిని ధరించి ఉన్నాడు పరమాత్మ కాబట్టి పరమాత్ముణ్ణి జీవ అని అంటారు. సహా జీవ పరమేశ్వర. ఎందుకు? జీవనదాయకుడై ఉన్నాడు కాబట్టి, జీవించేవాడనే అభిప్రాయం కాదు, జీవనదాత అయి ఉన్నాడు కాబట్టి జీవ పరమేశ్వరుడు భగవంతుడు. అజీవోపి మహాతేజస్త్వథవా జీవయజ్జగత్ ఇది స్కాందే. లేదా భగవంతుణ్ణి అజీవానైనా అనవచ్చు. ఇలా అజీవానైనా ఎందుకు అంటారండి అంటే మహాతేజ స్వతవా జీవయజ్జగత్, మహా తేజోవంతుడే ఉన్నాడు, జీవుల కంటే మహా తేజోవంతుడే ఉన్నాడు కాబట్టి ఆ భగవంతుణ్ణి అజీవ అనైనా అనవచ్చు. మొత్తానికి జీవనదాత అయినందుకు జీవ పరమాత్మ. మహా తేజో రూపే ఉన్నాడు, జగత్తుని జీవింపజేస్తాడు కాబట్టి అజీవ అని ఇలా భగవంతుడిని జీవ అజీవ అని రెండు రకాలుగాను కూడా మనం అర్థం చేసుకోవచ్చు అని చెబుతా. మొత్తానికి ఆ బ్రహ్మాండం 1000 సంవత్సరాలు అయిన తర్వాత ఆ బ్రహ్మాండము ద్వారా తనని తనే సృష్టి చేసే రకంగా భగవంతుడు బయటికి వచ్చాడు, లేదా తనే జీవులను సృష్టి చేసేటటువంటి ప్రక్రియని మొదలుపెట్టాడు. ఇలా కాలస్వరూప స్వభావాలలో ఉంటూ వాటిని ఉద్బోధన అనేది చేసి మేలుకొలిపి ప్రసిద్ధమైనటువంటి జీవ విలక్షణుడైన అజీవుడైన ఆ పరమాత్ముడు తన నుండి తనే బ్రహ్మాండము నుండి బయటికి వచ్చాడు. ఇలా బ్రహ్మాండం యొక్క సృష్టికి సంబంధించి అజీవుడైన పరమాత్ముణ్ణి అంటారు అని చెబుతారు. వచ్చి ఏం చేశాడు? స ఏష పురుషస్తస్మాత్ అండం నిర్భిద్య నిర్గతః సహస్రోర్వంగ్రిభావక్షిః సహస్రానన శీర్షవాన్. స ఏష పురుషస్తస్మాత్ అండం నిర్భిద్య నిర్గతః సహస్రోర్వంగ్రిభావక్షిః సహస్రానన శీర్షవాన్. ఇటువంటి ఆ భగవంతుడు అండము నుండి నిర్భిద్య చీల్చుకొని తను బయటికి వచ్చాడు. ఎలా? సహస్రోర్వి అంగ్రభావక్షుహి, అనంతమైన శిరస్సులు, అనంతమైన బాహువులు, అనంతమైన అక్షి ఉదరములు, సహస్రాననములు, ఇలా అనంతానంతమైనటువంటి తన విశ్వరూపాన్ని ధరించి బ్రహ్మాండం నిండుగాను కూడా వ్యాప్తమైపోయాడు ఆ భగవంతుడు. అండే జాత ఉపమాంసౌద్వౌ
హరిర్బ్రహ్మ తథైవ చ అనాదిస్తు హరిస్తత్ర బ్రహ్మాసాదిరుదాహృత. కాదండి, బ్రహ్మాండంలో బ్రహ్మదేవుడు సృష్టించబడ్డారు అని చెప్తారు కదా అంటే అవును, రెండూ ఉన్నాయి. అండే జాతో పుమాంసౌ ద్వౌ. ఆ బ్రహ్మాండం లోపల ఇద్దరు పురుషులు సృష్టించబడ్డారు. ఒకరు శ్రీమన్నారాయణుడు, మరొకరు బ్రహ్మ. అలా అని చెప్పి బ్రహ్మదేవుడిలాగా ఆది అంతం ఉన్నవాడు అని అనుకోకండి. అనాదిస్తూ హరిస్తత్ర. అనాది అయిన వాడు భగవంతుడు, బ్రహ్మదేవుడు సాదిహి ఆది ఉన్నవాడు అని చెప్పబడతారు. ఇలా ఆ బ్రహ్మాండం లోపల ఇద్దరు పురుషులు, ఒకరు శ్రీహరి, మరొకరు బ్రహ్మదేవుడు. ఇలా ఇద్దరూ కూడా సృష్టించబడ్డారు. ఇలా భగవంతుడి విషయంలో ప్రాదుర్భావం, బ్రహ్మదేవుడి విషయంలో సృష్టి అనే మనం తీసుకోవచ్చు. ఈ బ్రహ్మాండంలో సృష్టించబడిన భగవంతుడు యస్యేహ అవయవైర్లోకాన్ కల్పయంతి మనీషిణః పూర్వాదిభిర్ అధఃసప్త సప్తోర్ధ్వం జగనాధిభిః. యస్యేహావయవైర్లోకాన్ కల్పయంతి మనీషిణః పూర్వాదిభిర్ అధఃసప్త సప్తోర్ధ్వం జగనాధిభిః. ఈ పరమాత్ముడు ఎవరైతే బ్రహ్మాండం లోపల సృష్టించబడ్డాడో, సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాతి, అటువంటి ఆ పరమాత్ముడి యొక్క అవయవ సంస్థానాలు అంటే వేరుగా ఉండేటటువంటి ఏవైతే అవయవాలు అనేవి ఉన్నాయో, ఆ అవయవాల ద్వారా 7 పైన ఊర్ధ్వలోకాలు, 7 అధోలోకాలు అనేవి సృష్టించబడ్డాయి. పాతాళం మొదలైనవన్నీ కూడా చెప్పారుగా. అలాంటి సప్తలోకాలు పైన, సప్తలోకాలు క్రింద. ఇలా ఆ భగవంతుడి యొక్క అవయవాల ద్వారానే ఈ బ్రహ్మాండం లోపల నుండి ఆయన బయటికి వచ్చాడు. ఆయన అవయవాల ద్వారా బ్రహ్మాండంలోని 14 భువనాలు అనేవి నిర్మాణము అయ్యాయి. హరేరవయవైర్లోకాః సృష్టాః ఇతి వికల్పనం సాక్షాత్ సత్యమతోన్యస్మాత్ వ్యవహారాదికముచ్యతే ఇది మాత్స్యే. మత్స్య పురాణంలో ఇలాంటి వచనమే ఉన్నది. హరేర్ అవయవైర్లోకాః సృష్టా ఇది వికల్పనం. మొత్తానికి 14 భువనాలు అన్నీ కూడా సృష్టించబడ్డాయి అంటే అది కేవలం భగవంతుడి యొక్క అవయవాల ద్వారా అవన్నీ కూడా సృష్టించబడ్డాయి. సాక్షాత్ సత్యం అతో అన్యస్మాత్ వ్యవహారికం ఉచ్యతే. అది ఒకటే సత్యమైనటువంటిది, నిజమైనటువంటిది. మిగిలినవన్నీ బ్రహ్మదేవుడు ఇవన్నీ నిర్మాణం చేశాడు, బ్రహ్మదేవుడి యొక్క అవయవాల ద్వారా ఇవన్నీ నిర్మాణం అయ్యాయి అని కూడా కొన్ని మాటలు ఉన్నాయి. ఆ మాటలన్నీ కూడా వ్యవహారికంగా అంటే వాస్తవికంగా బ్రహ్మదేవుడి కంటే ముందుగానే పరమాత్ముడి ద్వారానే, ఆయన అవయవాల ద్వారానే ఇవన్నీ సృష్టించబడ్డాయి. బ్రహ్మదేవుడి పక్షాన్ని తీసుకుంటే ఆ బ్రహ్మదేవుడి యొక్క అవయవాల ద్వారా ఆ లోకాలని నిర్మాణం చెయ్యాలి అని ఈయన అనుకున్నాడు. అలాంటి లోకాన్ని నిర్మాణం చేయాలి అని అనుకున్నప్పుడు ఆ అవయవాలు ఏవైతే ఉన్నాయో, ఆ లోకానికి సంబంధించిన అవయవాలు ఏవైతే ఉన్నాయో అవే వేరు లోకాలుగా నిర్మాణమయ్యాయి అనేటటువంటి మాటని చెబుతారు. లోకానాం చతుర్దశత్వ విచక్షాయాం తత్కల్పనాకారమాహ ఊర్ధ్వాది ఇది. ఇలా పరమ పురుషుడైన పరమాత్ముడి అవయవాల ద్వారానే ఈ బ్రహ్మాండం అనేది నిర్మాణమైంది. బ్రహ్మదేవుడు ఆ పరమాత్ముడి యొక్క అనుగ్రహముతో ముందు తన అవయవాల ద్వారా లోకాల్ని నిర్మాణం చేయడం అనేది, అంటే ఏదైతే అవయవాలు అనేవి ఉన్నాయో అవే లోకాత్మకంగా అవి పరిణామం అనేది పొందాయి. ఆ అవయవాలతో ఆధార రూపంగా బ్రహ్మదేవుడి శరీరము కూడా అలా నిర్మాణమైంది అని చెబుతారు. ఇలా మత్స్య పురాణంలో ఈ ప్రమాణ వచనం అనేది చెప్పబడుతూ ఉన్నది.
పురుషస్య ముఖం బ్రహ్మ క్షత్రమేతస్య బాహవః పూర్వోర్వైశ్యో భగవతః పద్భ్యాం శూద్రో విజాయత. పురుషస్య ముఖం బ్రహ్మ క్షత్రమేతస్య బాహవః పూర్వోర్వైశ్యో భగవతః పద్భ్యాం శూద్రో విజాయత. ఆ పరమాత్ముడి యొక్క ముఖము ద్వారానే బ్రహ్మణ కులం, బ్రహ్మదేవుడు బ్రాహ్మణ కులం, బాహువుల ద్వారా ఇంద్రాది దేవతలు క్షత్రియ కులం, ఊరు తొడల ద్వారా వైశ్య జాతికి చెందిన దేవతలు కుబేర మొదలైనటువంటి వాళ్ళు, పాదముల నుండి యమధర్మరాజు మొదలైనటువంటి శూద్ర జాతికి చెందిన దేవతలు, వీళ్ళు ఇలా నిర్మాణం అనేది అయ్యారు. బ్రాహ్మణో ముఖమిత్యేవ ముఖాజాతత్వ హేతుతః. అలాంటప్పుడు బ్రాహ్మణుడే పరమాత్ముడి ముఖం అని ఎందుకు చెప్తారు? బ్రాహ్మణోస్య ముఖమాసీత్, బ్రాహ్మణుడే ఆయన ముఖం అయ్యాడు అంటే వీళ్ళందరూ కలిసి పరమాత్ముడి శరీరాన్ని నిర్మాణం చేశారు అని అనుకోకండి. బ్రాహ్మణో ముఖమిత్యేవ ముఖాజాతత్వ హేతుతః. బ్రాహ్మణుడే ముఖము అనే మాట ఎందుకు వస్తుంది అంటే ముఖము నుండి జాతత్వాత్. ఆ బ్రాహ్మణ జాతి పరమాత్ముడి ముఖము నుండి సృష్టించబడింది కాబట్టి బ్రాహ్మణో ముఖం ఆసీత్ అని అంటారే తప్ప బ్రాహ్మణుడినే తీసుకొని తన ముఖాన్ని నిర్మాణం చేసుకోలేదు భగవంతుడు అని మనం తెలుసుకోవాలి. యథావత్ శృతౌ తద్వజ్జీవో బ్రహ్మేతి వాగ్భవేతి బ్రాహ్మే. ఇక అలాగే తద్వజ్జీవో బ్రహ్మేతి, ఆ పరమాత్ముడి వల్లనే బ్రహ్మదేవుడు కూడా ఈ రకంగా సృష్టించబడ్డారు. ఆ బ్రహ్మదేవుడి ముఖము నుండి బ్రాహ్మణ జాతి, బాహువుల నుండి క్షత్రియ జాతి, తొడల నుండి ఊరు జాతి అంటే వైశ్య జాతి, పాదముల నుండి శూద్ర జాతి, ఇలా అన్నీ కూడా నిర్మాణమయ్యాయి. ఎలా అయితే భగవంతుడి యొక్క ముఖాదుల ద్వారా ఈ వర్ణాలు సృష్టించబడ్డాయో అలాగే బ్రహ్మదేవుడి ముఖాల ద్వారా ఇవన్నీ వర్ణాలన్నీ సృష్టించబడ్డాయి. కాబట్టే బ్రాహ్మణో అస్య ముఖమాసీత్ ఇత్యాది మాటలన్నీ కూడా చెబుతారు. మొత్తానికి పరమాత్ముడి ద్వారా బ్రహ్మదేవుడి అంతర్యామి అయిన పరమాత్ముడిని నిమిత్తం చేసి ఆ పరమాత్ముడి ద్వారానే మిగిలిన దేవతలు మొదలైన వాళ్ళందరూ కూడా ఈ రకంగా సృష్టించబడ్డారు. ఈ క్రమలో బ్రహ్మాండ సృష్టి అనేది జరిగింది అని చతుర్ముఖ బ్రహ్మదేవుడు చెబుతారు. ఇంకేవేవి సృష్టించబడ్డాయి, భూర్లోకం, పద్మ్యాం మొదలైనవన్నీ కూడా అఖండ జ్ఞానంలో ఎలా చెప్పారో ఆ క్రమంలోనే అన్ని సృష్టించబడ్డాయి. కొన్ని విశేషాంశాలని కూడా ఇక్కడ చెబుతారు బ్రహ్మదేవుడు. రూపాణం తేజసాం చక్షుర్ దివసూర్యస్య చాక్షిణి కరణౌ దిశాం చ తీర్థానాం శ్రోత్రమాకాశ శబ్దయోః. రూపాణం తేజసాం చక్షుర్ దివసూర్యస్య చాక్షిణి కరణౌ దిశాం చ తీర్థానాం శ్రోతమాకాశ శబ్దయోః. ఆ పరమాత్ముడి యొక్క చక్షుష్ ఇంద్రియం, ఆ చక్షుష్ ఇంద్రియము ద్వారా తేజోవంతమైన పదార్థాలు సూర్యుడు మరియు అగ్నిదేవుడు, ఈ ఇద్దరు దేవతలు కూడా సృష్టించబడ్డారు. అలాగే అగ్నిదేవుడు కూడా ఒకసారి కళ్ళ నుండి సృష్టించబడ్డారు, ఒకసారి వాగేంద్రియం నుండి కూడా సృష్టించబడ్డారు. రూపాణం తేజసాం చక్షుర్ దివః సూర్యస్య చాక్షిణి. ఇక పరమాత్ముడి యొక్క కళ్ళ నుండి సృష్టించబడిన సూర్యుడు, తేజస్తత్వము మొదలైనవి ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా రూపగుణాత్మకమైన తేజోతత్వం అనేది కూడా నిర్మాణమైంది. కరణం దిశాంచ తీర్థానాం, పరమాత్ముడి చెవలు నుండి దిగాభిమాని దేవతలు వాళ్ళందరూ కూడా సృష్టించబడ్డారు. అంతేకాకుండా దిగాభిమాని దేవతలతో పాటు తీర్థానాం శ్రోత్రమాకాశ శబ్దయోః, ఆ శ్రోత్రేంద్రియమే ఆకాశతత్వానికి జన్మస్థానం. అలాగే ఆకాశతత్వంలో ఉండే శబ్దం అనే గుణానికి అది జన్మస్థానం. అలాగే తీర్థాలకి కూడా అదే
జన్మస్థానమై ఉన్నది. కర్ణం దిశాంశ తీర్థానాం శ్రోత్రం ఆకాశ శబ్దయోహో. అలా పరమాత్ముడి యొక్క తీర్థాలు అంటే ఇక్కడ శాస్త్రాలు అని అర్థం. తీర్థాలు అంటే గంగాది నదులు కాదు, తీర్థాలు అంటే శాస్త్రాలను తీసుకోండి అని ఆచార్యుల వారు దీనికి తాత్పర్యం అనేది ఇచ్చారు. మొత్తానికి దిగాభిమాని దేవతలు శ్రోత్రేంద్రియం నుండి సృష్టించబడ్డారు. అదే శ్రోత్రేంద్రియము ద్వారా ఆకాశతత్వం, ఆ ఆకాశతత్వంతో పాటు దాంట్లో ఉండే శబ్దం అనే గుణం, మొత్తానికి శబ్దం అనే గుణం ఎప్పుడైతే నిర్మాణమైందో ఆ శబ్దం అనే గుణంతో పాటు శాస్త్రాలు, తీర్థాలు అంటే శాస్త్రాలు అనేవి కూడా నిర్మాణమయ్యాయి పరమాత్ముడి యొక్క శ్రోత్రేంద్రియాల నుండి. అంటే వినాలి అని అనిపిస్తుంది బ్రహ్మదేవుడికి, అప్పుడు ఇవన్నీ శబ్దాలు నిర్మాణమయ్యాయని ముందు చెప్తారు. మొత్తానికి భగవంతుడు వీళ్ళందరూ వినాలి అని అనుకున్నాడు. దాంతో ఆయన చెవుల నుండి శాస్త్రాలు అనేవి సృష్టించబడ్డాయి అనే మాటని మనకు చెబుతారు. రోమాణ్యుద్భిజ జాతీనాం యైర్వా యజ్ఞస్సు సంభృతః కేశశ్మశ్రు నఖాన్యస్య శిలాలోహాభ్ర విద్యుతాం. రోమాణ్యుద్భిజ జాతీనాం యైర్వా యజ్ఞస్సు సంభృతః కేశశ్మశ్రు నఖాన్యస్య శిలాలోహాభ్ర విద్యుతాం. ఆ భగవంతుడి యొక్క రోమములు, వెంట్రుకలు, ఆ రోమముల నుండి ఉద్భిజ జాతీనాం అంటే వృక్షాలు అనేవి నిర్మాణమయ్యాయి. ఆ రోమాల నిమిత్తంతోనే యజ్ఞయాగాదులకి కావలసినటువంటి యజ్ఞోపయుక్తమైనటువంటి వృక్షాలు, సమిద్ధు కావాలిగా యజ్ఞం చేయాలంటే. అలాంటి యజ్ఞం చేయడానికి సమిద్ధు కావాలి, సమిద్ధు ఉండాలి అంటే దానికి వృక్షం కావాలి. కాబట్టి పరమాత్ముడి వెంట్రుకల ద్వారా యాజ్ఞీయ వస్తువులు అన్నీ కూడా నిర్మాణమయ్యాయి. యైర్వా యజ్ఞస్సు సంభృతః, ఈ సమిధుల ద్వారానే సోమలత మొదలైనటువంటి వృక్షాలు ఏవైతే ఉన్నాయో వీటి ద్వారానే యజ్ఞయాగాదులు మొదలైనవన్నీ కూడా చక్కగా జరగడం అనేది మనం చూస్తాం. కేశశ్మశ్రు నఖాన్యస్య, ఆ పరమాత్ముడి యొక్క కేశములు, మీసములు, నఖాని గోళ్ళు, వీటి ద్వారా శిలా లోహ అభ్ర విద్యుతాం, శిలాపర్వతములు, లోహధాతు, అభ్రములు మేఘాలు, మేఘాలలో ఉండేటటువంటి విద్యుత్ మెరుపులు మొదలైనవన్నీ కూడా ఇలా నిర్మాణం అనేది అయ్యాయి. ఇలా ఆ భగవంతుడి యొక్క కేశశ్మశ్రు నఖములు, వాటి ద్వారా అభ్రము అంటే మేఘములు, శిల మొదలైనవన్నీ కూడా నిర్మాణమయ్యాయి. దీనికి ఆచార్యుల వారు తాత్పర్యాన్ని కూడా చెప్తారు. యాజ్ఞిక రోమమూలస్థాః రోమాంతస్థాస్తు తత్పరే ఉద్భిదో వాసుదేవస్య లింగగాస్తు జరాయుజ ఇతి పాద్మే హరే శ్మశ్వాశ్రయా విద్యుత్ శిలా లోహా నఖాశ్రయా ఇది ఆగ్నేయే. ఇదేంటిది? వెంట్రుకల ద్వారా యజ్ఞాలకి కావాల్సిన యాజ్ఞీయ వృక్షాలు నిర్మాణమయ్యాయి అని చెప్తున్నారు. మళ్ళీ కేశశ్మశ్రువుల మొదలైనటువంటి వాటి ద్వారా శిలాలోహములు మొదలైనవన్నీ నిర్మాణమయ్యాయి అని అంటున్నారు. అదెలా అని అడిగితే యాజ్ఞిక రోమమూలస్థాః రోమాంతస్థాస్తు తత్పరే, ఆ రోమముల యొక్క మూల భాగం పరమాత్ముడి శరీరం మీద ఉండే వెంట్రుకలు, ఆ వెంట్రుకల యొక్క మూల భాగము నుండి యజ్ఞానికి సంబంధించిన మూలమే మూలాధారంగా పెట్టుకొని ఉన్న వృక్షాలు అనేవి నిర్మాణమయ్యాయి. ఆ రోమముల లోపల నుండి మిగిలినవన్నీ కూడా నిర్మాణమయ్యాయి.
ఉద్భిదో వాసుదేవస్య లింగగాస్తు జరాయుజ ఇది పాద్మే. ఆ పరమాత్ముడి యొక్క శిష్ణము జననేంద్రియం. ఆ జననేంద్రియము ద్వారా ఉద్భిదో వాసుదేవస్య లింగగాస్తు జరాయుజాహ, జరాయుజులు అంటే మానవ జాతికి సంబంధించిన జీవులు. మొత్తానికి మానవ జాతి అంటే మానవ జాతి అని కాదు, జరాయుజ అంటే గర్భాన్ని చీల్చుకొని అంటే గర్భావాసముతో ఉంటూ జన్మించేటటువంటి ప్రాణులు. ఈ కోడిగుడ్డు పక్షిగుడ్లు ఇవి జరాయుజాలు కావు, అవి అండజ. ఉద్భిజాలు వృక్షాలు అంటే నేలని చీల్చుకొని భూమిని చీల్చుకొని వస్తాయి, అవి ఉద్భిజ. మన శరీరం మీద స్వేదజ చెమటము ద్వారా నానా రకాలుగా ఉండేటటువంటి రాక్షస్తి కలగజేసే ప్రాణులు, బ్యాక్టీరియా మొదలైనవన్నీ కూడా నిర్మాణం అవుతూ ఉంటాయి. అలా 4 రకాల సృష్టి, జీవులకి సంబంధించి 4 రకాల సృష్టి అనేది ఉన్నది. ఆ 4 రకాల సృష్టికి సంబంధించి నేలని చీల్చుకొని భూమిని చీల్చుకొని సృష్టించబడేవి ఉద్భిజ. ఇక కోడిగుడ్డు మొదలైనటువంటి గుడ్డుని నిర్మితం చేసి జన్మించేటటువంటివి అండజ. అలాగే స్వేదజ చెమటని నిమిత్తం చేసి సృష్టించబడేటటువంటి ప్రాణులకు స్వేదజ అంటారు. ఇక్కడ జరాయుజ అంటే గర్భములో ఆవాసమై గర్భం నుండి బయటికి వస్తాయి. గోజాతి, సింహజాతి, పశుజాతి, మృగజాతి ఇత్యాదులు ఏవైతే ఉన్నాయో ఈ మృగజాతి పశుజాతి మొదలైనవన్నీ కూడా జరాయుజ, అవి గుడ్లు పెట్టవు, గర్భం నుండే నానా రకాలుగాను కూడా తమ పిల్లల్ని సృష్టి చేస్తాయి. మొత్తానికి ఇలాంటి ఉద్భిజలు ఏవైతే ఉన్నాయో ఉద్భిజో వాసుదేవస్య, ఆ పరమాత్ముడి రోమముల యొక్క మూల భాగము నుండి ఉద్భిజములు అంటే వృక్షాలు అనేవి సృష్టించబడ్డాయి. ఇక ఆ పరమాత్ముడి యొక్క లింగము శిష్ణము జననేంద్రియము ద్వారా జరాయుజ గర్భావాసముతో ఉంటూ గర్భావాసము నుండి జన్మించేటటువంటి ప్రాణులు ఏవైతే ఉన్నాయో అవి సృష్టించబడ్డాయి. హరేష్మశ్రాశ్రయా విద్యుత్. ఇక ఆ పరమాత్ముడి శ్మశ్రు మీసములు బాగా మెరుస్తూ ఉంటాయి. అటువంటి పరమాత్ముడి మీసములను శ్మశ్రువులను ఆశ్రయించుకొని విద్యుత్ మెరుపులు అనేవి ఉన్నాయి. శిలా లోహాహ, గట్టిగా ఉండేటటువంటి శిలా పదార్థములు మరియు లోహములు అంటే ఇనుము మొదలైనటువంటివి ఏవైతే ఉన్నాయో లోహ పదార్థాలు, పంచలోహము అంటారు, వెండి బంగారు మెటల్స్. మొత్తానికి ఈ మెటల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అటువంటి మెటల్స్ అనేవి లోహములు అనేవి లోహజాతికి చెందిన వివిధ ప్రకారాలుగా ఉండేవి ఏవైతే ఉన్నాయో అవి ఆ పరమాత్ముడి గోళ ద్వారా సృష్టించబడ్డాయి. ఇలా ఆ భగవంతుడి యొక్క శరీరము ద్వారానే ఇవన్నీ నిర్మాణమయ్యాయి. మొత్తానికి ఒక తమాషాగా ప్రశ్న అడుగుతారుగా, అనవస్థా దోషం అని అంటారు. ముందు వృక్షమా, ముందు విత్తా లేదా వృక్షమా అని ఒక సందేహం. వృక్షం లేనిదే విత్తు ఉండదు, విత్తనం ఉండదు, విత్తనం లేనిదే వృక్షం రాదు. అలాంటప్పుడు ముందు వృక్షం పుట్టిందా లేదా విత్తనం పుట్టిందా అనేది అసలు తీరనటువంటి సమస్య వేరే వాళ్ళకి. కానీ మనకు అలా కాదు, ముందు పుట్టినవి వృక్షాలే. అవి వృక్షాలైనా విత్తు లేకుండా ఎలా పుట్టాయి, విత్తనం లేకుండా ఎలా పుట్టాయండి అంటే ఆ భగవంతుడి వెంట్రుకల ద్వారా ఆ వృక్షాలు అనేవి సృష్టించబడ్డాయి. తర్వాత ఆ వృక్షాలలో విత్తనాలు కూడా వచ్చాయి, మొలకెత్తాయి. ఆ విత్తనాలు మొదలైనవన్నీ కూడా ప్రారంభమై అలా విత్తనాల ద్వారాను కూడా వృక్షాలు అనేవి అలా 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 పెరుగుతూ పెరుగుతూ వెళ్ళాయి. మొత్తానికి చెట్టు ముందా విత్తనం ముందా అనే సమస్యకి పరిష్కారం చెట్టే ముందు, ఆ తర్వాతే విత్తనము అనేది మనం స్పష్టంగా ఇక్కడ తెలుసుకోవచ్చు. మొత్తానికి భగవంతుడి యొక్క గోళ్ళు, వాటి ద్వారా గట్టిగా ఉండేటటువంటి శిలా పదార్థాలు మొదలైనవన్నీ కూడా సృష్టించబడ్డాయి.
గోళ్ళ నుండి కూడా ఒక్కొక్క భాగము నుండి ఒక్కొక్క రకమైన లోహము అనేది నిర్మాణమైంది అనేది మనం తెలుసుకోవచ్చు. ఇలా నానా రకాలుగాను కూడా జగత్తులో ఉండేటటువంటి వృక్షములు ఇత్యాదులు మొదలైనవన్నీ ఏవైతే ఉన్నాయో అవి పరమాత్ముడి వెంట్రుకల ద్వారానే సృష్టించబడ్డాయి. సర్వకామ వరస్యాపి హరేశ్చరణ ఆస్పదం అపాం వీర్యస్య సర్గస్య పర్జన్యస్య ప్రజాపతేః. సర్వకామ వరస్యాపి హరేశ్చరణ ఆస్పదం అపాం వీర్యస్య సర్గస్య పర్జన్యస్య ప్రజాపతేః. సర్వకామ వరస్యాపి, ఆ పరమాత్ముడు సర్వకామ వరుడు, అన్ని కోరికలను కూడా తీర్చేటటువంటి వాడు. అటువంటి ఆ పరమాత్ముడి యొక్క చరణములు అనబడే ఆస్పదానికి కారణమై అపాంబీర్యస్య జలతత్వం అనేది ఆ పరమాత్ముడి యొక్క రేతస్సు ద్వారా నిర్మాణమై ఇలా సృష్టి అనేది జరిగినది అనేది చెప్తారు. తాత్పర్యాన్ని కూడా మనం స్పష్టంగా తెలుసుకుందాం. బ్రాహ్మణ వైశ్యాదీన్ వర్జయితుం ప్రాయశః ఇతి. ఇది 6వ శ్లోకానికి ఉండేటటువంటి తాత్పర్యం. 6వ శ్లోకం బాహవో లోకపాలానాం ప్రాయశ క్షేమకర్మణాం విక్రమో భూర్భువస్వశ్చ క్షేమస్య శరణస్య చ. బాహవో లోకపాలానాం ప్రాయశ క్షేమకర్మణాం విక్రమో భూర్భువస్వశ్చ క్షేమస్య శరణస్య చ. ఇక ఆ పరమాత్ముడి బాహువుల ద్వారా లోకపాలకులు అనేవాళ్ళు సృష్టించబడ్డారు అని చెప్పారు. ఆ లోకపాలకులు అనే వాళ్ళలోనూ కూడా ప్రాయశః క్షేమకర్మణమని చెప్పారు. చాలా వరకు క్షేమకర్మణ, సాత్వికమైన కర్మలు చేసేటటువంటి వాళ్ళు అని చెబుతారు. దానికి వివరణ బ్రాహ్మణ వైశ్యాదీన్ వర్జయితుం ప్రాయశః ఇతి. బాహవో లోకపాలానాం ప్రాయశః అంటే బాహువుల ద్వారా లోకపాలకులు ఉన్నారు ఇంద్రాది దేవతలు. అలాంటి బాహువుల ద్వారా లోకపాలకులైన ఇంద్రాది దేవతలు అనే వాళ్ళు ఎవరైతే క్షత్రియులు ఉన్నారో వాళ్ళు ఆ పరమాత్ముడి బాహువుల ద్వారా సృష్టించబడ్డారు. మోక్షశాంతిశ్చ శరణం నిర్వాణం చాభిధీయతే ఇది బ్రాహ్మే. విక్రమో భూర్భువస్వశ్చ, పృథివీ, అంతరిక్షలోకం, స్వర్గలోకం ఈ మూడింటిని భూర్భువస్వహ అని అంటారు. ఈ 3 రకాల లోకాలు కూడా పరమాత్ముడి పాద విక్షేపము, కాళ్ళ యొక్క కదలికల ద్వారా ఇవి సృష్టించబడ్డాయి. ఇక క్షేమస్య శరణస్య చ, ఆ పరమాత్ముడి యొక్క భయపడిన వాళ్ళను రక్షించేటటువంటి స్వభావం ఏదైతే ఉందో, అంటే భయపడిన వాళ్ళకి రక్షణ కలగజేశాడు. అలా భయపడిన వాళ్ళకి రక్షణని కలగజేసి తను బ్రహ్మాది దేవతల్ని రక్షించాడు. ఆ భయపడిన వాళ్ళకి రక్షణని కలగజేసేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉంది కదా కార్యం, దాని ద్వారా మోక్షం అనేది సృష్టించబడింది అని చెబుతారు మనకిక్కడ. క్షేమస్య శరణస్య చ, ప్రాప్త శరణులు, పరమాత్మ నన్ను రక్షించు అని పరమాత్ముడి పాదాల మీద పడిన వాళ్ళు, వాళ్ళని రక్షించాలి అని పరమాత్ముడు ఏదైతే ప్రయత్నం ఉన్నదో ఆ ప్రయత్నము ద్వారా మోక్షం అనేటటువంటిది సృష్టించబడినది. ఇలా ఆ భగవంతుడి యొక్క బాహువుల ద్వారా లోకపాలకులు, ఆ పరమాత్ముడి యొక్క విక్రమము పాద విక్షేపముల ద్వారా భూర్భువస్వహ అనబడే 3 లోకాలు, భేజే కకేంద్ర ధ్వజపాదమూలం ఇతి చ, ఈ పాదమూలములు అనబడేటటువంటి సందర్భాన్ని భగవంతుడి యొక్క వైకుంఠలోకం అనే అర్థాన్ని కూడా తీసుకోండి అని చెబుతారు.
మొత్తానికి మోక్షం, శాంతి, శరణం, నిర్వాణం మొదలైనటువంటి అన్ని పర్యాయ పదాలతోనూ కూడా మోక్షమే చెప్పబడుతుంది. కాబట్టే భేజే ఖగేంద్ర ధ్వజపాద మూలం అని పరీక్షిత మహారాజు గారి గురించి చెప్పారు. అలాంటి ఆ ఖగేంద్ర ధ్వజుడు, గరుడధ్వజుడైన ఆ పరమాత్ముడి యొక్క పాదములను భేజే పొందాడు పరీక్షిత మహారాజు అని ఈ అభిప్రాయంలో ఎలా అక్కడ చెప్పారు ఆ రకంగా ఇక్కడ తీసుకోవాలి. స్వోత్పత్త్యంగేషు దేవానా మన్యేషాం పాదమూలత ముక్తిస్తు విహితా విష్ణోర్ నిర్దిష్టేషు యథావచ ఇత్యాధ్యాత్మే. ఆ పరమాత్ముడి యొక్క అంగముల ద్వారా ఎవరెవరు సృష్టించబడ్డారో వాళ్ళు ఆ అంగాలలోనే లీనమవుతారు. వాళ్ళకదే మోక్షం. మిగిలిన వాళ్ళు ఉన్నారే వాళ్ళందరికీ పరమాత్ముడి పాదమూలములే మోక్షం. అందుకనే బేజే ఖగేంద్ర ధ్వజపాదమూలం అంటే ఈ దేవతలు కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరమాత్ముడి పాదమూలాన్ని చేరుకుంటారు. దేవతలు పరమాత్ముడి యొక్క అవయవాల ద్వారా సృష్టించబడ్డారు కదా, ఆ అవయవాల్లో వాళ్ళు ప్రవేశిస్తారు. మొత్తానికి సాత్వికులకి ముక్తి అనేది విహితమైనది. ఆ ముక్తి అనేది కూడా ఏ దేవతలు ఎక్కడెక్కడ నుంచి సృష్టించబడ్డారో వాళ్ళు అక్కడక్కడనే మోక్షాన్ని పొందుతారు. ఇక పరమాత్ముడి యొక్క అవయవాల ద్వారా సృష్టించబడని దేవతల గుంపు ఏదైతే ఉంది కదా, అది నేరుగా పరమాత్ముడి పాదాల దగ్గరే మోక్షాన్ని పొందడం అనేది జరుగుతుంది. ఈ రకంగా ఆ భగవంతుడి యొక్క అవయవాల విశేషాల ద్వారా, అవయవాల ద్వారా సృష్టించబడిన వాళ్ళని ఏ రకంగా మోక్షం అనేది ప్రాప్తిస్తుంది అనే దాన్ని కూడా చెప్పారు. ఇంకా వేరే వేరే ప్రమేయాలు కూడా ఉన్నాయి. వాటిని మనం రేపటి రోజు తెలుసుకుందాం. ఇవాటికి కృష్ణార్పణమస్తు.